this sort of thing. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో సుమారు 70 ఏళ్లుగా శ్మశాన వాటికకు సరైన రహదారి లేక గ్రామస్తులు మోకాలి లోతు నీటిలో నడుస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. వెంటనే రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో శ్మశానానికి రహదారి ఏర్పాటు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే మాకు మా చిన్ననాటి నుంచి ఒక 70 సంవత్సరాల నుంచి మీరు మాత్రం ఈ విషయంలో స్పీడ్గా స్పందించాలని మనం చేస్తూ ఉన్నాం. మా పరిస్థితి ఏమవుతుందో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. తాళ్లరేవు మండలంలో ఉండి ఈ గ్రామంలో 100 మంది ఎస్సీలు ఉండి కూడా కనీసం ఒక సరైన దారి లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం. ఏదంటే వీఆర్ఓకి ఇస్తున్నాం, పంచాయతీలో పెట్టాం, ఇదిగో ఇది ఆల్రెడీ ఉంది కాగితం, అదిగో కాగితం ఉంది అంటున్నారు, కానీ ఎక్కడ స్పందన లేదు. దయచేసి ఈ మీడియా వారి ద్వారా మేము తెలియపరిచేది ఏమన్నా, ఇక్కడ ఒక ఎస్సీ ప్యాటర్న్ తక్కువ చూపు చూస్తున్నారా లేదా, లేదా ఉన్నత కులం అని మీరు ఉందా? ఇవాళ హిందువులు ఉన్నాయి శ్మశానంలో, ఎంత మెరుగుగా ఉన్నాయి. ఎస్సీలు కూడా చెప్పండి, మమ్మల్ని కూడా గుర్తించండి. మా ఓట్లు కూడా మేము వేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా ఈ దృష్టిలోకి వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీలని కొద్దిగా గుర్తించాలని. ఈ శ్మశాన వాటికలో చాలా దిక్కులు ఉన్నాయి. నేను ఇంకా చాలా దిక్కులకి వెళ్ళాను. చాలా మంది చాలా దారుణంగా ఉన్నాయి శ్మశానంలో. ప్రతి శ్మశానం బాగోలని, శ్మశానం అంటే చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకుపోతే నాకు చాలా ఇవాళ మాకు చాలా దారుణంగా ఉంది. ఎస్సీలకే అన్యాయం జరుగుతుందని నేను కోరుకుంటూ, నా పేరు ముమ్మనారు విక్రమ్, ఐపారం మండలం ఎంఎస్పీ. ఇది అంటే చాలా కాదు, కరెక్ట్ కాదు. ఒక మాకు న్యాయం చేయాలి.